సీఎం రేవంత్ రెడ్డి ఇగో అహంకారం మొండి పట్టుదలను వదులుకొని కన్నెపల్లి ప్రాజెక్టు నుంచి రైతులకు నీళ్లు వదలాలని మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో నూతనంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను వ్యతిరేకించడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. కన్నెపల్లి ప్రాజెక్టు నుంచి రైతులకు నీళ్లు ఇవ్వవచ్చని సమస్త ఇంజనీరింగ్ లోకం చెబుతున్నా సీఎం రేవంత్ రెడ్డి తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా మొండిగా వ్యవహరిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. మరి కల్లూరి రామచంద్రారెడ్డి గారి సబ్జెక్టుకు కొనసాగిస్తూ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తోడుకునే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక మొండి పట్టుదల, నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అనే చందంగా, నేను గతంలో కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసిన, అవినీతి చేసిండని నేను ఆయన మీద పీసీ ఘోష్ కమిషన్ వేయించిన, అందులో అవినీతి ఏమీ తేలకపోయినా సరే కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి కూలిపోయిందని చెప్పి నీళ్ళు ఇవ్వలేమని చెప్పి గతంలో చెప్పిన, ఇవాళ నీళ్ళు ఇస్తే నేను గతంలో చెప్పిన మాట తప్పైపోతుందనే భయంతో నీళ్ళు ఇవ్వడానికి భేషజాలు అడ్డొస్తున్నాయను. ఒక ఇగో మనిషికి విపరీతమైనటువంటి అహంకారం. ఎటువంటి కేసీఆర్ చేసిన పనిని నేను సమర్థించొద్దు, కేసీఆర్ చేసిన పని పనికి రాలేదని చెప్పే ప్రయత్నం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అప్పుడు కాళేశ్వరం నిర్మాణం అప్పుడు ఏ ఇంజనీర్లు అయితే పనిచేసినారో ఆ ఇంజనీర్లు, మనం సలహాలు తీసుకున్న రిటైర్డ్ ఇంజనీర్లు, సమస్త ఇంజనీర్ల లోకం ఎలాంటి ఇబ్బంది లేదు, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మనం నీళ్లు తోడుకొని మరి రిజర్వాయర్లు నింపుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళందరూ గంటాపదంగా చెప్తున్నా కానీ రేవంత్ రెడ్డి మాత్రం మూర్ఖపు మాటలతోని ఇప్పటికీ కూడా మరి నేను పట్టే పట్టు అన్నట్టుగా ఆయన తీరుంది. రైతులు తప్పకుండా ఆయన బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ దీంట్లో లోపాయికారిగా ఇంకొక ఒప్పందం ఉందనే మాట మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇంత చెప్పినా, ఇంతమంది చెప్పినా ఎందుకు ఇస్తలేడు నీళ్లు అంటే, గురుదక్షిణ కింద ఇటు గోదావరి జిల్లాలు అటు ఆంధ్రాకు వెళ్లే విధంగా అటు మలుపుతున్నాడు, ఇటు కృష్ణా జిల్లాలు కూడా మనకు దక్కకుండా ఆంధ్రాకే వెళ్ళేటట్టుగా ఆయన అటు నుంచి మరి వాళ్ళు తలించకపోతా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుండు. అంటే గోదావరి కృష్ణా జలాల్ని కంప్లీట్గా ఆంధ్ర ప్రాంతానికి పంపే విధంగా చంద్రబాబు నాయుడుతోని మరి ఆ గురుకు దక్షిణ ఇచ్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం ఉంది. ఇంకొక మాట కూడా మనం అందరం కూడా గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడెక్కడైతే గతంలో మనం కాలువల ద్వారా నీళ్ళు తెచ్చుకున్నామో, ఎక్కడెక్కడైతే రిజర్వాయర్లలో మనం నీళ్ళు నింపుకున్నామో అక్కడ అంతా కూడా ఇసుక మేటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇసుక మేటల్ని అమ్ముకుంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, కంప్లీట్గా ఇసుక మేటల్ని అమ్ముకుంటున్నారు. మరి నీళ్ళు వస్తే ఇసుక తోడడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి వ్యాపారం. ఈరోజు మంత్రులు సీతక్క గురించి అయితే కొల్లలుగా చెప్తా ఉంటే ఒక్కనాడు పట్టించుకున్న నాదుడు లేదు. విపరీతంగా ఇసుక తోడు పడేస్తున్నారు. ఇక గ్రామాలలో విషయానికి వస్తే చెర్లల్లో మట్టి తోడేస్తున్నారు, చెర్లల్లో విపరీతంగా మట్టి తోకపోతున్నారు. రోజు రోడ్ల మీద 15 ట్రక్కులు 20 ట్రక్కులు పొద్దున పూటనేగా కొడుతూ ఉన్నారు, బాజాబ్తా కొడుతూ ఉన్నారు, ఏమాత్రం భయం లేకుండా కొడుతూ ఉన్నారు. తీసుకునే పర్మిషన్ 1 ఫీట్ అయితే తవ్వకం 3 ఫీట్లు 4 ఫీట్లు తవ్వకపోతా ఉన్నారు. ఎక్కడ కూడా ఒక అధికారికి
మరి వెళ్ళి చెక్ చేయాలి, ఇన్స్పెక్ట్ చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇగో ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈ మట్టి తరలించకపోవడానికి, ఈ ఇసుకను వ్యాపారం చేసుకోవడానికి, ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వకుండా రేపు భవిష్యత్తులో ఇంకా నెల రోజులైతే తాగడానికి నీళ్ళకు కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది. మిషన్ భగీరథ గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఏర్పాటు చేసినారో అది కంప్లీట్గా మనం గోదావరి జలాల్ని తెచ్చుకున్నాం. ఈరోజు గోదావరిలో నీళ్లు లేకపోతే, మన రిజర్వాయర్లలో నీళ్లు లేకపోతే మిషన్ భగీరథ కూడా కష్టమే, తాగునీళ్ళకు కూడా కష్టమయ్యే పరిస్థితి ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడున్న ఎమ్మెల్యే గారో లేకపోతే ఇక్కడ